హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను కొబ్బరి పాలన్నం అండ్ వంకాయ మసాలా చేస్తున్నాను. దానికోసం 2 గ్లాసుల సోనా మసూరి రైస్ తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకున్నాను. అండ్ చింతపండు కూడా తీసుకొని అందులో ఉన్న పొట్టు పులుసు అంతా తీసేసి పక్కన ఉంచేసి అవి నీట్గా కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కడిగి దాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టండి, అంతే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలకు షిఫ్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఒక 2.5-3 ఇయర్స్ అవుతుంది వాటిని వాడుతున్నాను. అల్యూమినియం అంతా బ్యాన్ చేసేసాను. చెప్పాను కదా, నా కిచెన్ నుంచే నా హెల్త్, నా ఫ్యామిలీ హెల్త్ స్టార్ట్ అవ్వాలి అని. నెక్స్ట్ ఇప్పుడు రైస్ కోసం ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఆనియన్స్ ఇలా కట్ చేయండి, కలర్ల నుంచి అంత ఎక్కువగా వాటర్ రావు. నేను ఇదే పద్ధతి వాడతాను. అండ్ రైస్ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇట్లా వాయిస్ రికార్డ్ చేద్దామంటే మా బిల్డింగ్లో అయితే పైన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంటీరియర్ ఒక్కటే లొల్లి చెవులు పోతున్నాయి అసలు. సరే, ఇంకా లొల్లి వస్తూనే ఉంటుంది. మనమైతే ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఒక గిన్నె పెట్టుకొని, ఇది డిమార్ట్లో తీసుకున్న గిన్నె, లింక్స్ అడగకండి, నాకు తెలియదు, పోయి చూడండి, దొరుకుతుంది. 800 అనుకుంటా గిన్నె. నెయ్యి వేసుకొని అందులో మసాలాస్ అన్నీ వేసుకోండి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. నాకు ఎందుకో కరివేపాకు ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ కరివేపాకు అంటే చాలా ఇష్టం. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది వేగిన తర్వాత నాకు 2 గ్లాసులు వచ్చినాయి కొబ్బరి పాలను మంచిగా ఒక క్లాత్ మిక్సీ పట్టిన తర్వాత ఒక క్లాత్లో అయినా వేసి పిండండి, లేదంటే స్టెయినర్ ఉంటుంది కదా దాంట్లో వేసి ఇట్లా ఒక స్పూన్తో అయితేనే కొబ్బరి పాలు వచ్చేస్తాయి. అండ్ 2 గ్లాసులు కొబ్బరి పాలు, 2 గ్లాసుల నార్మల్ వాటర్ వేసుకున్నాను. 2 గ్లాసులు సోనా మసూరి కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. మీరు బాస్మతి అయితే 3-3.5 పోసుకోండి. మా ఇంట్లో బాస్మతి అంత ఇష్టం చెయ్యం మేము. సో మన సోనా మసూరి, మన ఫ్లేవర్ అదే బాగుంటుంది టేస్ట్. అండ్ అలా పాలు మరుగుతున్నప్పుడు రైస్, ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. సాల్ట్ లాస్ట్లో యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ హైలో పెట్టుకోండి, హై టు మీడియం పెట్టుకోండి. అండ్ ఇట్లా వాటర్ అంతా అయిపోయి ఒక 10% ఉన్నాయి అన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. అన్నం విరగకుండా ఎట్లా పడితే అట్లా కలపకండి, నీట్గా కలిపి పెట్టండి. ఆల్మోస్ట్ మన రైస్ అయిపోయింది. రైస్ అయ్యిందా లేదా తెలియాలంటే ఇట్లా ఆ గిన్నె అడుగు భాగంలో మన తడి చెయ్యితో ఇట్లా చెయ్యి అంటే సుర్రం అంటుంది, అప్పుడు అన్నం అయినట్టే. మన చెయ్యి అన్నది సుర్రం అనేది, మన చెయ్యికున్న వాటర్ సుర్రం అంటాయి. అది మా మమ్మీ టెక్నిక్. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి మసాలాస్, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, చెక్క, బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకున్న తర్వాత పల్లీలు, ఎండు కొబ్బరి ఇది కట్ చేసుకొని అది కూడా వేయించుకోండి. లో ఫ్లేమ్ పెట్టండి, డగడగా మంట పెట్టకండి, లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోండి. నీట్గా లోపల వరకు వేగుతాయి. తర్వాత మన నువ్వులు వేసి వేయించుకోండి. యాక్చువల్లీ గుత్తి వంకాయ చేద్దాం అనుకున్న, వంకాయలు ఇంత పెద్దగా ఉన్నాయి. సో అది గుత్తి వంకాయ చేస్తే బాగోదు కదా అని చెప్పేసి వాటిని ముక్కలుగా కట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఈ కలర్ ఉంది, ఇంతకుముందు వేరే కలర్ అనుకుంటాను, మేము కొబ్బరి నూనెకి షిఫ్ట్ అయిపోయినాం. చెప్పినా కదా మేము గానుగ నూనెలు వాడుతున్నామని. గానుగ నూనెలు ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేంజ్ చేస్తే బెటర్ అన్నారు. సో ఇప్పుడు కొబ్బరి నూనెకి షిఫ్ట్ అయిపోయాం. ఫస్ట్ అది వాడేప్పుడు అనుకున్నాము అబ్బా ఈ టేస్ట్ ఎట్లుంటుందో అని, బట్ అసలు ఆ ఫ్లేవరే తెలీదు, బాగుంది. ఎవరైనా వాడాలి అనుకుంటే కూడా వాడచ్చు. అండ్ అక్కడ గిన్నె పెట్టి ఆనియన్స్ వేసి అవి వేగుతుంటాయి. ఇప్పుడు మనం ఈ మసాలాస్, వేయించుకున్న మసాలాస్ అన్నీ వేసి అందులో ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకోండి ఒక పౌడర్ లాగా. అందులోనే కొంచెం కొత్తిమీర, టమాటోలు వేసుకోండి. కొత్తిమీర కావాలంటే మీరు కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు ఏరి పక్కన పెడతారు, అందుకే అది కూడా మిక్సీకి పట్టేసిన నేను. అండ్ ఇక్కడ ఆనియన్స్ వేగాయి, అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని అది వేయించిన తర్వాత పసుపు వేసుకొని వంకాయలు వేసుకొని కలుపుకోండి. ప్రతిదీ క్లిప్ ఎందుకు యాడ్ చేయడం అని యాడ్ చేయలేదు, నార్మల్ ప్రాసెస్వే కదా అని చెప్పేసి. అండ్ వంకాయ సగం ఉడికిన తర్వాత మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న ఆ ప్యూరీ వేసి వాటర్ వేసి వంకాయ మెత్తగా ఉడకనివ్వండి. వంకాయ మొత్తం ఉడికిన తర్వాతే చింతపండు రసం వేయండి. వంకాయ ఉడకకముందే చింతపండు రసం వేస్తే అది ముక్క గట్టి పడుతుంది. ఇంకా చింతపండు రసం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికితే ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతే మన కర్రీ అయిపోయినట్టే. మా పండు వచ్చి అమ్మ ఏంటమ్మా అది చికెనా పనీరా అని అడుగుతున్నాడు.